డిసెంబర్ 20, 1978 ఈ దేశంలోని మొట్టమొదటి నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వము మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఆ ప్రభుత్వము బీపీ మండల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా 1955లో ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్నదో కేవలం హిందువులోని బీసీలను మాత్రమే నాటి కాకా కలేకర్ కమిషన్ ఐడెంటిఫై చేసింది అని ఆ కారణంతో ఇది 20 సంవత్సరాలు పెండింగ్ పెట్టినటువంటి అసంపూర్తి కమిషన్ను సంపూర్తి చేసే ప్రక్రియలో భాగంగా అదేవిధంగా సోషలిస్టులు ప్రధాన భూమికలో ఉన్నటువంటి మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము ఈ మండల్ కమిషన్ను ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర వహించింది. మాజీ మెజిస్ట్రేటు, మాజీ ముఖ్యమంత్రి, సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ దాదాపు 2 సంవత్సరాలు అధ్యయనం చేసి 3500 బీసీ కులాలను ఐడెంటిఫై చేసి ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఇదే అంశం మీద ఆ ప్రభుత్వము అనేటటువంటిది కూలిపోవడంలో ప్రధాన భూమిక కూడా వహించినటువంటి పరిస్థితిలో అతని నివేదిక సమర్పించే రోజు నాటికి ఆ జనతా ప్రభుత్వం కూలిపోవడం కారణంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 10 సంవత్సరాల అధికారంలో ఉందో ఈ మండల్ కమిషన్ సిఫార్సులను ముట్టుకోలేదు. 1989లో ఏర్పడినటువంటి నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఒక యునైటెడ్ ప్రతిపక్షాల కూటమి ఏదైతే ఎన్టీ రామారావు చైర్మన్గా అదేవిధంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కన్వీనర్గా ఉన్నటువంటి ఈ ఫ్రంట్ మండల్ కమిషన్ను ఆమోదించాలనేటటువంటి అంశాన్ని తన మేనిఫెస్టోలో జత చేసుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి విపి సింగ్ ప్రభుత్వము మరుసటి సంవత్సరము ఏదైతే ఈ మధ్యకాలంలో బీజేపీ తోటి అదేవిధంగా కమ్యూనిస్టులతోటి కలిసి సపోర్ట్ తోటి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వములో ఉన్నటువంటి అసమతౌల్యతలు కానీ అదేవిధంగా మండల్ కమిషను అదేవిధంగా బాబ్రీ మసీదు ఈ 2 అంశాల మీద అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బీపీ సింగ్ ఆగస్టు 7 నాడు 1990లో ఈ మండల్ కమిషన్ను ఆమోదించడం ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ అనుకూల నిర్ణయాన్ని తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇది పార్లమెంట్ యాక్ట్ చేసి సరిగ్గా 5 రోజుల తర్వాత 13వ తేదీ నాడు ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులను 19వ తేదీ నాడు ఏదైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చిందో నెక్స్ట్ మంత్ 19 అంటే సెప్టెంబర్ 19 నాడు ఈ యాంటీ రిజర్వేషన్ల మూమెంట్ పతాక దశకు వచ్చి రాజీవ్ గోస్వామి అనేటటువంటి ఢిల్లీ స్టూడెంట్ ఆత్మార్పణ చేసుకున్న కారణంగా 21వ తేదీ నాడు సుప్రీంకోర్టు దీని మీద స్టే విధించడం జరిగింది. పార్లమెంటు యాక్ట్ మీద స్టే ఇవ్వడం అనేటటువంటిది ఈ దేశంలో మొట్టమొదటి చర్య. పార్లమెంటు చట్టాన్ని ధిక్కరించే అధికారం లేనటువంటి ఈ సుప్రీం నిర్ణయం మీద దాదాపు 2 సంవత్సరాలు తర్జన భర్జనల అంతరము ఇందిరా సహాని అనేటటువంటి యువ న్యాయవాది ఏదైతే కేసు వేశాడో ఆ కేసు పైన ఇచ్చినటువంటి స్టే మీద 2 సంవత్సరాలు చర్చ జరిగి 1992లో దీంట్లో ఈ 2% విధిగా ఆమోదించేటటువంటి పరిస్థితుల్లో దానికి ఒక కిటుకుగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ సంయుక్త నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వము లోపట ఈ సుప్రీంకోర్టు అనేటటువంటిది ఆ రోజు 50% పరిమితిని విధించేటటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటిది ఒక అంచనా. ఈ అంశంలో వచ్చిన తీర్పు లోపల 50% పరిమితి అనేటటువంటి అంశము అదేవిధంగా ఆదాయ పరిమితి అనేటటువంటి అంశం అనేటటువంటిది తదనంతరం రోజుల్లోపట ఇది ఒక చర్చాంశంగా మారింది. పార్లమెంటరీ నిర్ణయం మీద రాజ్యాంగంలో లేనటువంటి ఒక అంశాన్ని తీర్పులో చేర్చడం అనేటటువంటిది ఈ రోజు వరకు కూడా చర్చాంశమైనటువంటి విషయం.